తదుపరి ధనస్సు రాశి. ఈ యొక్క ధనస్సు రాశి వారికి భాగ్యాధిపతి అయిన రవి లగ్నంలో సంచరించడం విశేషమైన ఫలితాలను కల్పించబడుతుంది. ఉద్యోగం లేదని బాధపడుతున్న వారికి ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వినడానికి ఇది అనుకూలమైన కాలము. అదేవిధంగా సప్తమ రాజ్యాధిపతి అయిన బుధుడు కూడా సంచరిస్తున్న క్రమంలో ఈ వారంలో చేయబోతున్న ప్రతి పనిలో కూడా మీ యొక్క తెలివితేటల కారణంగానే పనిని పూర్తి చేయగలరు. ఈ యొక్క బుధుడు వక్రగతి చెంది మరలా వృశ్చిక రాశిలోకి మారుతున్న క్రమంలో వ్యయస్థానానికి సంబంధించిన పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలకు సంబంధించి కానీ పెట్టుబడులకు సంబంధించి కానీ ఈ వారం అంత అనుకూలం కాదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. తృతీయ స్థానంలో తృతీయాధిపతి అయిన శని సంచారం జరుగుతున్న క్రమంలో నూతన కార్యక్రమాలలో లేదా చేస్తున్న పనుల్లో రావలసిన ధనం సకాలంలో అందుకోవడానికి ఇది అనుకూలమైన కాలం. చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచార రీత్యా విద్యార్థులు కార్యదీక్ష పట్టుదలతో పోటీ పరీక్షల్లో ఉన్నతమైన మార్కులు సాధిస్తారు. పంచమ స్థానంలో లగ్న చతుర్థాధిపతి అయిన గురువు సంచరిస్తున్న క్రమంలో ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వినే అవకాశం కలదు. అదేవిధంగా అష్టమాధిపతి అయిన చంద్రుడు షష్టమ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. అదేవిధంగా అష్టమ స్థానంలోకి వారం చివరిలో మారుతున్న చంద్రుడి కారణంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేకించి ముఖ్యమైన విషయాలలో పనుల శ్రమ ఒత్తిడి అధికమవ్వడానికి అవకాశం ఉంటుంది. రాజ్యస్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారులకు ఆర్థిక లాభం చేకూరడానికి ప్రారంభ కాలం ఎంతో యోగిస్తుంది. అదేవిధంగా లాభస్థానంలో సంచరిస్తున్న శుక్రుడు వ్యయస్థానంలోకి మారుతున్న కారణంగా ఈ వారం అనుకోని ఖర్చులు అధికమవుతాయి. కొంత స్త్రీ మూలకంగా ధనవ్యయం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిలో కొంత ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి. అదేవిధంగా ఏ స్థానంలో సంచరిస్తున్న కుజుడు లగ్నంలోకి మారుతున్న క్రమంలో మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి. 28వ తారీఖు వరకు కూడా కొంత దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం ఎంతో మంచిది. వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలి. ప్రత్యేకించి కోర్టు సంబంధరీత్యా పరిష్కారం కాని సమస్యలను వాయిదా వేయడం ఎంతో మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాల యోగ్యతలు పొందడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యయ స్థానంలో బుధగ్రహము మరియు శుక్రగ్రహ సంచార రీత్యా ముఖ్యమైన విషయాలలో కలతర రీత్యా కానీ స్త్రీ మూలకంగా కానీ వ్యాపార రీత్యా కానీ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రత్యేకంగా బుధవారం నాడు గణపతిని ఆరాధించాలి. శుక్రవారం నాడు అమ్మవారిని గనక దుర్గా అమ్మవారిని గనక ఆరాధించడము, ప్రత్యేకంగా అమ్మవారి ఆలయంలో దానిమ్మ పళ్ళను అమ్మవారికి నివేదన చేసి అవి ప్రసాదంగా అందరికీ పంచిపెట్టినా మీకు ఎదుర్కొనబోతున్న ఆర్థికపరమైన ఖర్చులన్నీ ఆగిపోయి ఆర్థిక లాభం చేకూరడానికి అవకాశాలు కల్పించబడతాయి. కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి. భగవంతుని ఆశీస్సులతో ఆనందకరమైన జీవితాన్ని సకాలంలో పొందండి.